జాతీయ రహదారిపై కంటైనర్ దగ్ధమైన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పాత ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మాకు 5:18 అరౌండ్ ఆ టైంలో కంట్రోల్ ఫైర్ సర్వీస్ నుంచి ఒక కాల్ అవ్వడం జరిగింది. నేషనల్ హైవే దగ్గర ఒక కంటైనర్ దగ్ధమవుతున్నట్టు కాల్ వచ్చింది. వెంటనే టర్న్అవుట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూస్తే దానిలో ఎలక్ట్రానిక్ చేంజ్ ఉండడం జరిగింది. దాన్ని కంప్లీట్గా ఒక 2 ట్యాంక్స్ కొట్టి ఆర్పేయడం జరిగింది కంప్లీట్గా. దానిలో ఓన్లీ ఎలక్ట్రానిక్ వేస్ట్ చేసింది. అది ఒక స్మాల్ ఫైర్ కాల్గా ఒక 4 lakhs అయింది. దాన్ని లోకల్ రోడ్ సేఫ్టీ హ్యాండ్ చేయడం జరిగింది. ఓకే అంటే అది అన్నోన్ రీజన్ అండి. అంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఉన్నది కాబట్టి రీజన్ ఏం తెలియదు. మేము కూడా అదే నోట్ చేసుకున్నాము. ఇది వేస్టేజ్ అంతా వాళ్ళకి హ్యాండ్ చేయడం జరిగింది. రోడ్ సేఫ్టీ వారికి, NHA వాళ్ళకి. తర్వాత వెహికల్ కూడా సేఫ్గా ఉన్నది.